గ్యాస్ సిలిండర్ పేలి ఒకే కుటుంబానికి చెందిన 8 మంది గాయపడ్డ ఘటన హోస్పేట తాలూకాలోని గాదిగణూరు గ్రామంలో శనివారం తెల్లవారుజామున జరిగింది. ఇంట్లో కుటుంబ సభ్యులు గాఢ నిద్రలో ఉన్న సమయంలో వంట గ్యాస్ పేలింది. గ్యాస్ పేలడంతో ఇంట్లో ఉన్న ఒకే కుటుంబానికి చెందిన అడ్వకేట్ హోలప్ప, మలమ్మ, మైలారప్ప, కవిత, మల్లికార్జున, మాళియమ్మ, కృతిక, గంగమ్మకు తీవ్ర గాయాలయ్యాయి. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. సిలిండర్ పేలుడు దాటికి ఇంటి గోడ కూలిపోయింది. గాయపడిన వారు బళ్ళారి జిల్లా సండూరు తాలూకాలోని తోరణగల్లు సంజీవిని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. జిల్లా ఇన్ఛార్జి మంత్రి జమీర్ అహ్మద్ ఖాన్ జిందాల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను సందర్శించి పరామర్శించారు. వైద్యులు అన్ని విధాలుగా మెరుగైన చికిత్స అందించాలని సూచించారు. అగ్నిమాపక సిబ్బంది మరియు హోస్పేట్ గ్రామీణ పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ಎಲ್ಲ ಮಲಗಿದ್ರಾ? ಮತ್ತೆ ಹೆಂಗ್ ಓಪನ್ ಮಾಡಿದ್ರು? ಬೆಳಗ್ಗೆವಾ? ನಮ್ದು 20 ಜನ ಜಾಸ್ತಿ ಇದೆ ಸರ್. ಪ್ರೋಗ್ರಾಮ್ ಕುರಿಯದ ಹೊಲ ಬುತ್ತಿ ಮಾಡೋದಲ್ಲ, 1 ಗಂಟೆ ಹೋಗಾಕ ಹೆಣ್ಮಕ್ಳು ಬುತ್ತಿ ಮಾಡಕ್ಕೆ ಇದ್ದಾರೆ. ತಿಂಡಿ ಮಾಡಕ್ಕೆ ಅಡಿಗೆ ಮಾಡಕ್ಕೆ ಇದ್ದಾರೆ. ಆಕ್ಚುಲಿ ಎಂಟಿ ಸಿಲಿಂಡರ್ ಖಾಲಿ ಕ್ಯಾಪ್ ಓಪನ್ ಮಾಡಿಬಿಡ್ತಾರೆ. ದಟ್ ಇಸ್ ಎಕ್ಸ್ಪ್ಲೋರ್. ಹಾಗೇನೆ ಫೈರ್ ಇತ್ತಂತೆ, ಒಂದು ಉರಿತಾ ಇತ್ತು. ದೇ ಓಪನ್ ದಿ ಕ್ಯಾಪ್, ಅದು ಎಕ್ಸ್ಪ್ಲೋಡ್ ಆಗಿದೆ. This is also 40%. How much per? This is about 40%. 40%. And also, you can see that they are also gone. There is about 70%. For mother के husband is in jail. Being taken care by the. How much percent burn for that? 10 to 15%. 0 sir.